బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారాంశం ఉత్కంఠగా మారింది. ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్లిన ఇద్దరు నేతలకు నిరాశ ఎదురైంది. 2 గంటల పాటు కౌన్సిల్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోసం వారు వేచి చూశారు. అయితే దీనిపై స్పందించిన కోదండరాం తాము మండలి చైర్మన్ కు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా వెళ్లామని చెప్పారు. ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారానికి సమయం ఇస్తారని భావించగా అనారోగ్య కారణాల వల్ల రేపు మధ్యాహ్నం రావాలని స్పీకర్ సూచించినట్లు సమాచారం. ఇక ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాను అందుబాటులో లేననే అంశంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వవలసిందిగా తనను అడిగారని, 31న మధ్యాహ్నం 3:30 గంటలకు వస్తానని చెబితే తాను అంగీకరించారని తెలిపారు. ఇక అదే రోజు మిగతా ఎమ్మెల్సీలతోనూ ప్రమాణం చేయించేలా ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సమాచారం ఇవ్వకుండానే ప్రమాణం కోసం వచ్చారంటూ తన కార్యాలయానికి వచ్చారని సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. మండలి చైర్మన్గా తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.